గణతంత్ర దినోత్సవం జనవరి 26 వచ్చిందంటే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. స్కూల్లో చాక్లెట్లు ఇస్తారు, డ్యాన్సులు చేస్తారు, ప్రోగ్రామ్స్ పెడతారు, సాల్వ్ అనేది చిన్నప్పటి నుంచి నూరు పోసింది. కానీ దీనిగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఒక్క ఉపాధ్యాయుడు కూడా మాకు చిన్నప్పుడు చెప్పలేడు. తర్వాత మేమే ఊహ తెలిసి నుంచి భారత రాజ్యాంగం గురించి ఏంటి, ఎవరి కోసం రాశారు, ఎవరు రాశారు, ఎంతమంది రాశారు, దీన్ని భారతదేశానికి ఎందుకు దీన్ని పట్ల నడుచుకోవాలనేది ఎక్కడ ఏ ఉపాధ్యాయుడు చెప్పింది లేదు మాకైతే. నేను పర్సనల్గా తెలుసుకున్నా కానీ నేనైతే స్కూల్లో అయితే నేర్చుకోలేదు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చిన్నప్పటి నుంచే భారత రాజ్యాంగం గురించి చెప్పాలా పిల్లలకు. అంటే స్కూల్లో ఏజ్లోనే తను నేర్చుకునేది భారత రాజ్యాంగం ఏంది, మన దేశానికి ఒక మార్గదర్శి లాంటిది, మన భవిష్యత్తు నిర్మించింది, దాని పట్ల చూసుకుంటూ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు స్కూల్లో కూడా మన భారతదేశంలోని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్ లో, కాలేజీలలో భారత రాజ్యాంగం అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక పీరియడ్ ఉండాలా. ఇది తీసుకొచ్చినప్పుడే మనకు భారతదేశంలోని భారత రాజ్యాంగం యొక్క ఘనత ఏర్పడుతుంది. ఇది నేను ఆవేదనతోటి కాదు చెప్పేది, ఆలోచనతోటి. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. భారత రాజ్యాంగం గురించి ఏదో 26 జనవరి వచ్చింది సెలబ్రేట్ చేసుకుందాం, ఏదో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ లో గానీ ఎక్కడైనా పరేడ్ లో గానీ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. భారత రాజ్యాంగం యొక్క వివరణ కావాలా మనకు, అందులో ఉన్న ఏంది అంశాలు, అది ఎలా మనం ఫాలో కావాలా, ప్రజలు ఎలా దీన్ని నడుచుకోవాలా దీని పట్ల అనేది ప్రతి ఒక్కరు చెప్పాలా. చెప్తేనే మనకు భారత రాజ్యాంగం గురించి తెలుసు. కానీ ఏదో మనకు 26 జనవరి వచ్చింది, ఫ్లాగ్ హోస్టింగ్ చేసినాం, చాక్లెట్లు ఇచ్చారంటే అది తూతు మంత్రంగానే అయిపోతుంది. కావున భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా అన్నారు. ఏమని? రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు, ఇది దేశ ప్రజల జీవితాలు నడిపించే వాహనం అని అంటాడు. మన భారతదేశంలో ప్రజల యొక్క జీవితాన్ని నడిపించే వాహనం లాంటిది అంటాడు. ఇదొక పత్రము కాదు, ప్రతి ఒక్క భారతీయ పౌరుణ్ణి భవిష్యత్తు నిర్మించింది. కావున బాబాసాహెబ్ ఇలా అంటాడు. భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆయన నిర్మించిందే మన భారత రాజ్యాంగం. అయితే మనం భారత రాజ్యాంగం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది, ఎందుకు జరుపుకోవాలా అనేది, ఎందుకోసం జరుపుకోవాలా అనేది మనము వీడియోలో చర్చించుకుందాం. నా వీడియోను పూర్తిగా చూడండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ఓకే. అయితే 1950 జనవరి 26 నాడు భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైనటువంటి రాజకీయ నేతలు, రాజనీతి శాస్త్రజ్ఞులు, వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి నామినేట్ అయినటువంటి రాజకీయ నాయకులు, నిపుణులు కలిసి భారత రాజ్యాంగం పట్ల చర్చలు, నిర్ణయాలు ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకు ఈ బృందం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, రాజనీతి శాస్త్రజ్ఞులు, ఈ నిపుణులు, ఈ లాయర్స్ గాని, వీళ్ళందరూ భారత రాజ్యాంగాన్ని చట్టం నిర్మించేందుకు సెలెక్ట్ అయిన వారందరూ ఈ 1946 నుంచి 1949 వరకు భారత పార్లమెంట్ హాల్లోని సమావేశాలు, చర్చలు చేశారు. అప్పుడు కానీ మనకు భారత రాజ్యాంగం నిర్మించేందుకు చాలా మంది మహనీయులు కష్టపడ్డారు. మన డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతిలో ఉంది కాబట్టి ఆయన ఎంపిక చేసింది. మనము డ్రాఫ్టింగ్ కమిటీలో చాలా మటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయలేదని ఒక సందేహం ఉన్నది. ఆ తప్పుడు ఆలోచన మీ మైండ్లో నుంచి తీసేయండి. భారత రాజ్యాంగాన్ని నిర్మించింది, దాని యొక్క ఆర్కిటెక్చర్ రాసింది మన బాబాసాహెబ్ అంబేద్కరే. 284 మందిలో వారు సభ్యులు మాత్రమే. వాళ్ళేదో అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు రాసిన దానికి చిత్తు కాగితాలు రాస్తే, బాబాసాహెబ్ భారతదేశానికి ప్రజలకు ఏది కావాలనే వివిధ దేశాల రాజ్యాంగాలు చదివినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను కమిటీ అధ్యక్షుడిగా నిలబెట్టి మన దేశానికి ఏవైతే ఉంటాయో వాళ్ళు రాసినటువంటి ఏవైతే ఉపయోగపడతాయో చేయడం భారత రాజ్యాంగానికి ఏవైతే సెలెక్ట్ చేయాలో అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బాధ్యత. అలాంటి మన బాబాసాహెబ్ చేతుల మీదుగా భారత రాజ్యాంగం నిర్మించబడిందని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దీన్ని తప్పుడు ఆలోచనగా ప్రచురణ చేస్తున్నారు చాలా మటుకు. కావున అయితే 1950 జనవరి 26 నాడు మనకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కావున మనము భారత రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది కావున మనకు దీన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. చాలా మటుకు నేనైతే చూసినట్టుకు
ప్రభుత్వ కార్యాలయంలో కానీ స్కూల్లో కానీ గాంధీజీ ఫోటో పెడుతున్నారు. గాంధీజీకి భారత రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం లేదు. గాంధీజీ అమల్లోకి వచ్చే భారత రాజ్యాంగం వచ్చినాక రాకముందే ఎప్పుడో చనిపోయాడు. కావున మహాత్మా గాంధీకి, సుభాష్ చంద్రబోస్కు ఈ మన ఇంకా ఎవరి ఫోటో పెడతారు, భరతమాత ఫోటో పెడతారు. వాళ్ళు ఎవరికి సంబంధం లేదు. మన సంబంధం ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో మాత్రం ఎక్కడ పెట్టకుండా చాలా మటుకు ఇలాంటివి నిరాశపరుస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు చాలా మటుకు వ్యతిరేకంగా ఉన్నది భారతదేశంలోనే. అందుకోసం ఏమంటున్నారంటే బాబాసాహెబ్ యొక్క ఫోటోను ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర కానీ, స్కూల్లో కానీ, కళాశాలల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రతి ఒక్కరూ గణతంత్ర దినోత్సవాన్ని జరపాలి. మన భారత రాజ్యాంగం యొక్క విషయాలను చర్చించుకోవాలి. ఎందుకోసం వచ్చింది, భారత రాజ్యాంగం యొక్క ఘనత ఏంది అనేది ప్రతి ఒక్కరు చర్చించుకున్నప్పుడే మన భారతదేశంలోని విలువలు పెరుగుతాయి, రాజ్యాంగం యొక్క గౌరవం ఉంటుంది. కాకపోతే ఎలాంటి చర్చలు జరగకుండా మీరు నామాత్రంగా ఏదో జరుపుకుంటామంటే అది పద్ధతి కాదు. అది మనము ఆత్మవిశ్వాసం చేసుకోవాలా, క్వశ్చనింగ్ చేసుకోవాలా. మన భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం ఇంత పెద్ద మహనీయులు మన కోసం కష్టపడి మన దేశం గురించి, మన భవిష్యత్తు గురించి భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు ఈ విధంగా ఇస్తే మనం వాటి గురించి చెప్పకపోతే తెలిసిన వారు ఓకే, తెలిసిన వారు తెలియని వారికి చెప్పాలా. చెప్పినప్పుడే మనకు దాని గురించి వాల్యూ తెలుస్తుంది కదా. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే మన భారత రాజ్యాంగం యొక్క గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాల్లో జరపాలి. జరిపినప్పుడే మనకు ఈ భారత రాజ్యాంగం యొక్క విలువ తెలుస్తుంది. భారత రాజ్యాంగ స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని బాబాసాహెబ్ గారు అన్నారు. ఇంకో మాట కూడా అన్నాడు, భారత రాజ్యాంగము ఇది భారతదేశంలో సరిగ్గా ఎప్పుడైతే పనిచేయదో దీన్ని అప్పుడే కాల్చివేయండి అని కూడా చెప్తాడు. అంటే దీన్ని నడిపించే నాయకులు కూడా పర్ఫెక్ట్ గా దీన్ని భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొస్తేనే దానికి విలువ ఉంటుంది, లేదంటే దీన్ని నేనే కాల్చేస్తాను అంటాడు. ఎంత ఆవేదనతో అన్నాడు దాన్ని అర్థం చేసుకోండి. దీంట్లో చాలా అర్థం ఉంది, చాలా ఆవేదన ఉంది. అని ఎంత కష్టపడి రాస్తే గానీ ఆ మాట అంటాడు. కావున భారత రాజ్యాంగం యొక్క ప్రతి హక్కును మనం కాపాడుకోవాలా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. కొందరు మూర్ఖులకు తెలియక భారత రాజ్యాంగాన్ని తీసేయాలి, అది ఓల్డ్, అది అక్కడ కాపీ పేస్ట్ అంటారు. తెలియదు మూర్ఖులకు. బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాల్లోనే చదువుకొని లాయర్, ఫస్ట్ మన భారతదేశంలోనే ఫస్ట్ న్యాయవాది. ఆయన విదేశాల్లో చదువుకున్న వ్యక్తి. కావున ఆయనకు అన్ని దేశాలపై రాజ్యాంగంపై పట్టుంది. కాబట్టి మన భారతదేశంలోని రాజ్యాంగాన్ని రాయగలిగారు. అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ గాంధీజీలా కలిసి మన దేశానికి రాజ్యాంగం కావాలని రాయాలని శ్రీలంకకి వెళ్లారు. ఇంకా ఎక్కడికి వెళ్తారు, అమెరికాకు, యూరోప్ కంట్రీలోకి వెళ్తే రాజ్యాంగం రాయాలని వారు చెంప మీద కొట్టారు. మీ దేశంలోనే అంత పెద్ద మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పెట్టుకుని మీరు ఇక్కడికి రావడానికి మీకు సిగ్గు లేదా అని వారిని చెంప మీద కొట్టినట్టు అవుతుంది. వాళ్ళు దిక్కుతోచినట్టుగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి రాజ్యాంగంలోని ఒక పదవి ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా నిర్ణయించి అప్పుడు కానీ మన భారతదేశానికి రాజ్యాంగాన్ని సమకూర్చలేరు. అదంతా భారత రాజ్యాంగ ఘనత రాసిందంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మనం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ని యాద చేస్తూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాలి, భారత రాజ్యాంగాన్ని మనము ముందుకు తీసుకెళ్లాలి, కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు హక్కు, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. భారత రాజ్యాంగం ద్వారా మనకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం లభించింది. కావున మనము భారతదేశంలో ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఉండాలి. అయితే 1940లో బ్రిటిష్ వారి నుండి మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ లభించినప్పటికీ అప్పుడు కానీ మనకు 1950 జనవరి 26 నాడు నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో భారతదేశం ఒక సార్వభౌమ అధికారంగా కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు చెందింది. అందుకు కావున మనము భారత రాజ్యాంగాన్ని భారత అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ వీడియోను పూర్తిగా చూసిన వారు ఎవరైతే ఉన్నారో నా వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.